నిజంగా రాఘవ చెద్ద గారు దేవుడే, ప్రజల పక్షాన మాట్లాడుతున్న దేవుడే. ఈయన అడుగుతున్న ఒక్కొక్క క్వశ్చన్ కాదు, పుల్లెట్లాగా వదులుతున్నాడు క్వశ్చన్లన్నీ. ఈయన అడుగుతున్న క్వశ్చన్లకి సభలో ఎవరు ఆన్సర్ డెవలప్ అవుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పర్ మంత్ మనం రీఛార్జ్ చేసుకుంటాం మొబైల్ 1.5 GB 2 GB అని చెప్పి డైలీ ఎంతో కొంత వాడతాం. ఒక్కొక్క రోజు మొత్తం వాడలేం. ఆ వాడుకున్న మిగిలిపోయిన డేటాని నెక్స్ట్ రోజుకి ఎందుకు ఇవ్వట్లేదు? అది విన్నాక చాలా మందికి వెలిగింది, అది నిజమే కదా, మనం వాడుతుంది కొంచెం, ఇంకా మిగిలిపోతుంది చాలా, వేస్ట్ అవుతుంది చాలా, అది మనకి నెక్స్ట్ వీక్ ఇవ్వచ్చు కదా, నెక్స్ట్ రోజు ఇవ్వచ్చు కదా అని చాలా మంది ఒక మైండ్లో ఆ క్వశ్చన్ రేజ్ అయింది ఈయన అడగడం వల్ల. అలానే నెలకి ఉండేది 30 రోజులు, 31 రోజులు, కానీ రీఛార్జ్ మాత్రం 28 రోజులే. అంటే 12 నెలలకు మనం రీఛార్జ్ చేసుకునేది 13 నెలలు. మిగతా ఒక నెల ఎందుకు తీసుకుంటున్నారు? 30 నెలలు అంటే 30 రోజులకి ఇవ్వాలి రీఛార్జ్, కానీ ఇవ్వట్లేదు. నిజంగానే మనం రీఛార్జ్ చేసుకునేటప్పుడు 28 days 14 days ఇట్లానే ఉంటుంది తప్ప మనకి ఎక్కడ 30 days ఉండదు. ఎందుకు ఉండట్లేదు అని ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఫస్ట్ టైం పార్లమెంట్లో అడిగిన వ్యక్తి మన రాఘవ చెద్ద గారు. ఈయన అడిగే ఏ క్వశ్చన్కి సభలో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, సభ అంతా సైలెంట్గా ఉంది. ఎవరన్నా కుల ప్రస్తావన కానీ మత ప్రస్తావనాన్ని తెస్తే అందరూ ఒకసారి ఎగబడే వాళ్ళు, లేచేవాళ్ళు. ప్రజా సమస్య గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇట్లాంటి ఏమన్నా మాట్లాడితే మాత్రం దెబ్బ లేచి గోల చేస్తారు. ఇది మన రాజకీయం.